బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతీయ పార్టీలు నిస్సిగ్గుగా చేస్తూ విరక్తి చెందుతున్నటువంటి వేళ దానికి విసిగిపోయినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. ఒక ఆస్పెక్ట్ అది హిందుత్వ ఆస్పెక్ట్. రెండోది సుపరిపాలన. నువ్వు ఎన్టీ రామారావుని అద్భుతం అని ఎందుకంటావు, రాజశేఖర రెడ్డి అద్భుతం అని ఎందుకంటావు, చంద్రబాబు నాయుడు అద్భుతం అని ఎందుకంటావు, జగన్ అద్భుతం అని ఎందుకంటున్నారు? వాళ్ళని అభిమానించేవాళ్ళు వాళ్ళు చేసిన పాలనలోని మంచి పనులు. చంద్రబాబుని కూడా ప్రశంసిస్తాం మనం కొన్ని ఇష్యూస్లో, అలాగే ఎన్టీ రామారావుని ప్రశంసిస్తాం కొన్ని ఇష్యూస్లో, రాజశేఖర రెడ్డి అంతే, ఇట్లాగంతే. ఎవరు మంచి చేసినా అభినందిస్తారు, అవి గుర్తుపెట్టుకుంటారు. అట్లాంటి సుపరిపాలన మోడీ హయాంలో బోలెడు జరిగినాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఎవడన్నా 15 లక్షల దాకా కట్టక్కర్లేదు అనేటటువంటిది ఏమన్నా ఎప్పుడన్నా అసలు కళ్ళ ఊహిస్తాం మనం? నాకే బాధ అనిపిస్తుంది. నా జీవితంలో 2018-19 మన దీని దగ్గర నుంచి నేను తిరుపతి జాబ్ చేయడానికి వెళ్ళినప్పటి నుంచి 18-19 ఏంటి 9 లెక్కలేదు, 2009 ఎక్కడి నుంచి 9 నుంచి ట్యాక్స్ కడతాను, ఇన్కమ్ ట్యాక్స్ 2.5 లక్షలు అప్పటి నుంచి. అప్పుడు నా జీతం 60,000 అయినటువంటి సందర్భం నుంచి కడతాను నేను. అప్పుడు 60,000 అంటే 7,20,000 జీతం, 2.5 లక్షలు పోను, మిగతా దానికి 30% పడిపోయాయి నాకు అప్పుడు. అలాగే డబ్బులు పోతా ఉండేది. నాకు రవిప్రకాష్ గారు అప్పట్లో ఒకసారి నీకు ప్రమోట్ హైదరాబాద్కి సీఎం బీట్ వేసిన తర్వాత నీకు ఇన్పుట్ థియేటర్ ప్రమోట్ చేస్తే ఊరికి గదుల్లో కూర్చోవాలి గురి, ఇలాంటి బయట ఫీల్డ్లో ఉండటం బెటర్ అని చెప్తా. రెండవది శాలరీ హైక్ అంటావా, నీకు ఇచ్చినా కూడా వృధా,